We welcome you all for Sunday live service, New Creation in Christ Church online service. We welcome you all and really want to thank God for what He is doing in our lives. అందరినీ మీ అందరినీ ఆదివారపు ఆరాధనకి అందరినీ ఆహ్వానిస్తున్నానండి. న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఆన్లైన్ సర్వీస్కి. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మా జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఉన్నతంగా what we ask or more than what we think, God is doing so much in our lives. దానికి దేవుడిని ఎంతో స్తుతిస్తూ just want to give all the glory and honor to Jesus alone. దేవుడికి మాత్రమే సమస్త మహిమ ఘనత ఆరోపించాలనుకుంటున్నానండి. ఎందుకంటే వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మేము కేవలం ఒక పాత్రలు మాత్రమే అయ్యి ఉంటున్నాం, కానీ గాడ్ ఈజ్ యూజింగ్ అస్. దట్స్ వాట్ our desire and that's what we are moving on for it. అండ్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఆయన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్స్గా మేము ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాము. అండ్ అలాగనే దేవుడు కూడా వాడుకోవడం చూస్తున్నామండి. మా జీవితాలలో అనేక సాక్ష్యాలు, ప్రజల జీవితాలలో చేస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ దెన్ వీఆర్ సీయింగ్ such amazing miracles in the lives of people. Healings కానీ, deliverances కానీ, everything. We have, people are just saying it's God's works in their lives. ప్రజలందరూ కూడా స్వస్థత ఏంటి, విడుదల కార్యం ఏంటి, ఇది దేవుడు మా జీవితాలలో చేస్తున్నాడు మీ ద్వారా అని చెప్పడం ఎంతో సంతోషం కలుగుతుందండి. అండ్ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. నిజంగా దేవుడికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించాలనుకున్నాం. అండ్ యాజ్ ద ఫస్ట్ సెషన్ వి ప్రే అండ్ ఇంటర్సీడ్ ఫర్ అవర్ నేషన్, ఫర్ అవర్ స్టేట్, ఫర్ అవర్ లీడర్స్, ఫర్ అవర్ పీపుల్, అండ్ దిస్ నేషన్ హ్యాస్ టు బి సేవ్డ్. మొదటిగా మనం ప్రార్థించే ప్రతిసారి కూడా మనం విజ్ఞాపన ప్రార్థన మొదలు పెడుతున్నామండి. ఎందుకంటే మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు అండ్ నాయకుల కొరకు, ఈ దేశము దేవుణ్ణి ఎరిగే జనాంగంగా మారాలి అనే మా విజ్ఞాపనలో మీరు కూడా మాతో ఏకీభవించమని. ఏకీభవన్లో ఇన్ అగ్రిమెంట్ దెర్ ఇస్ సో మచ్ పవర్. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఉంటారో అక్కడ ఆయన ఉంటారన్న దేవుడు. వెన్ యూ అగ్రీ విత్ అస్ దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ఇట్. ఆ అగ్రిమెంట్లో చాలా శక్తి ఉందండి. సో నాతో పాటు మీరు ఏకీభవించండి, నాతో పాటు ప్రార్థిస్తాం. అండ్ వీ వాంట్ టు సీ దిస్ నేషన్ ఫర్ జీసస్. అదే మా ఆశ అయి ఉంటుందండి. పీపుల్ హ్యాస్ టు నో, అన్యులందరూ కూడా ఆయనే నిజమైన దేవుడు అని ఎరగాలండి. సో జస్ట్ ప్రే అలాంగ్ విత్ మీ. నాతో పాటు ప్రార్థించమని. ప్రే ఇన్ అగ్రిమెంట్ విత్ మీ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప రాజాదేవా, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడవు, మహాఘనుడవు, సర్వాధికారివి నాయన, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా, సజీవుడవు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. గొప్ప దేవుడవు, రాజులకి రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన, నీకు వందనాలు. అల్ఫా ఒమేగా దేవుడవు అయించున్నావు, నీకు వందనాలు. ఆది అంతం అయించున్నావు, నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. మా జీవితాలలో చేసిన ప్రతి కార్యానికై నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. మహాఘనుడవు నాయన, నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ టైంలలో వి కమిట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్స్. దేవా నీకు వందనాలు ప్రభా. పరిపూర్ణంగా ప్రభా నీ హస్తాలకి ప్రభా ఈ సర్వీస్ ని అప్పచెప్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. Yes, Father, Lord God. You are mighty counselor, Lord. దేవానికి స్తోత్ర. You are El Shaddai, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. జెహోవా రాఫావి, యెహోవా ఈరేవి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన మా ప్రార్థనని ఆలకించి ప్రభా జవాబిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా చెప్తున్నాను నాయన. అవును నాయన, నీకు వందనాలు ప్రభా. ఈ దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రభా, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా నీ కార్యము జరుగునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా.
అవును నాయన, నీ వాక్యంలో చూస్తున్నాం ఈ లోక సంబంధమైన దేవత వాళ్ళ కళ్ళుని మూసివేసిందని చూస్తున్నాం ప్రభా. ఓపెన్ దెర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ లార్డ్, ఓపెన్ దెర్ ఐస్ ఫర్ ద లైట్ ఫాదర్ లార్డ్ గా. దేవా నీకు వందనాలు ప్రభా. బండ హృదయాన్ని మాంస హృదయంగా నేను ప్రవచిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. లెట్ ఎవ్రీ స్టోనీ హార్ట్ టర్న్ ఇన్ టు ఫ్లెషీ హార్ట్ ఫాదర్ లార్డ్ గా. దేవా నీకు వందనాలు. ప్రతి బండ బారిన హృదయాన్ని ప్రభా యేసు నామములో నేను మాంస హృదయంగా ప్రకటిస్తున్నాను. whenever they hear about Christ, let them know, let them taste that salvation Father Lord God. దేవా నీకు వందనాలు. ఎప్పుడు మొదటిసారిగా ప్రభా వాళ్ళు నీ గురించి విన్నప్పుడు నాయన let them accept ప్రభా, వాళ్ళని స్వీకరించుకునే కృప వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. Lord, it's not your will Father Lord God, nobody should perish Father Lord God, nobody should perish Father Lord. That's your will, that's your will Father Lord God. ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ చిత్తము కాదు ప్రభా. దేవా ప్రభా ఆత్మల్ని రక్షించే దేవుడు వహించినావు. ఆ నరకాగ్నిలో నుంచి ప్రభా ఆత్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఆ సాతాను బంధకాల నుంచి బిడ్డల్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, ఎస్ హోలీ స్పిరిట్ గాడ్, యు టేక్ కంట్రోల్ ఓవర్ దిస్ నేషన్, ఓవర్ ఆ స్టేట్ లార్డ్ జీసస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఎస్ ఫాదర్ లార్డ్ గా దేవా నీకు స్తోత్రాలు. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. లెట్ దెమ్ ఫాదర్ లార్డ్ గా ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ సిన్ ఫాదర్ లార్డ్ గా. దేవా నీకు వందనాలు. లెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ సిన్ ఫాదర్ లార్డ్, ఫ్రమ్ ఎవ్రీ అడిక్షన్ లార్డ్ జీసస్. దేవా నీకు వందనాలు ప్రభా. యవనంలో ప్రభా నిన్ను తెలుసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఐ స్పీక్ సాల్వేషన్ ఓవర్ దిస్ నేషన్, ఓవర్ ఆ స్టేట్ లార్డ్. దేవా ఈ దేశం పట్ల నేను రక్షణ ప్రకటిస్తున్నాను. మా ప్రభా దేవా మా రాష్ట్రం పట్ల నేను ప్రభా రక్షణ ప్రకటిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యు స్పీక్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఓవర్ రూలర్స్ ఫాదర్ లార్డ్ గా. దేవా నీకు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. సేవకులని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్పీక్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవా నువ్వు ఎవరినైతే ఏర్పరచుకున్నావు వాళ్ళతో మాట్లాడమని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. లెట్ దెమ్ రైజ్ అప్ అండ్ టేక్ దర్ ప్లేస్ ఫాదర్ లార్డ్ గా. దేవా నీకు వందనాలు. వాళ్ళని ప్రభా వాళ్ళ స్థానాన్ని వాళ్ళు గుర్తించుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వు ఎన్నుకున్న బిడ్డలందరినీ ప్రభా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. సంఘాలని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్, ఎవ్రీ చర్చ్ లెట్ నో ఇట్స్ అథారిటీ ఫాదర్ లార్డ్ గాడ్. ఈ లోకంలో ఉప్పు వెలుగు ప్రభా అది ప్రభా ప్రతి సంఘానికి తెలియచెప్పమని ప్రార్థిస్తాను. లెట్ దెమ్ టేక్ దట్ అథారిటీ, లెట్ దెమ్ టేక్ దట్ డొమినియన్ లార్డ్ జీసస్. ప్రతి సంఘము కూడా అధికారంలోకి ప్రభా తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్. అవును నాయన, సంఘ పాదాల కింద నువ్వు మరణాన్ని తొక్కివేసావు తండ్రి, నీకు వందనాలు. నువ్వు మరణాన్ని ప్రభా మా ప్రతి శత్రువుని మా పాదాల కింద అప్పచెప్పావు నాయన, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్, లెట్ ద చర్చ్ టేక్ ఇట్స్ ప్లేస్ ఫాదర్ లార్డ్ గాడ్. ప్రభా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఆఖరి శత్రు మరణాన్ని కూడా నువ్వు ప్రభా గెలిచిన దేవుడవు నాయన, నీకు వందనాలు. మా సంఘం పాదాల కింద తొక్కివేసిన దేవుడు. ప్రతి సంఘము కూడా అది ఎరిగే కృప దయచేయమని, రక్షణని ప్రభా ప్రతి సంఘం కూడా ప్రకటించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా ఈ చీకటి సమయంలో నాయన ప్రభా మరి లోకమంతా చీకటి అయి ఉంటుండగా నాయన నీ వెలుగుని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లెట్ యువర్ లైట్ ఫాల్ ఆన్ దిస్ డార్క్నెస్ లార్డ్ జీసస్. దేవా నీకు వందనాలు. గొప్ప వెలుగుగా ఈ చీకటిలో ప్రభా మీరు వెలిగింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్, లెట్ పీపుల్ సీ యువర్ లైట్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు. నీ ప్రభా వెలుగుని మరి ప్రభా ప్రజలు చూద్దురుగాక ఈ ప్రభా ఈ లోకంలో నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఈ పాండమిక్ టైంలో నాయన నీ కృపా కనికరం ప్రభా ఎంతగానో చూపిస్తున్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. భయంకరమైన ప్రభా దేవా ఈ తెగుళ్ళని మా దేశం నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా, నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. మహాగరుడా నీకు స్తోత్రాలు. అవును నాయనా నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. ప్రతి అవసరకల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం చూద్దురుగాక తండ్రి, నీకు స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు, కార్యాలు చేసే దేవుడవు ప్రభా, సజీవుడవు నాయనా, నీకు వందనాలు ప్రభా. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవు, నీకు వందనాలు ప్రభా. స్వస్థతని నేను ప్రకటిస్తున్నాను తండ్రి, దేవా నీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఇన్ దిస్ ఆన్లైన్ ఐ స్పీక్ హీలింగ్, ఐ స్పీక్ డెలివరెన్స్, I speak salvation in the name of Jesus. దేవా నీకు వందనాలు
ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, ఐ సబ్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్స్ ఫాదర్ లార్డ్ గాడ్, everything into your mighty hands Father Lord God. Thank you Lord, thank you Lord Jesus Father Lord God, hallelujah. Thank you Jesus, thank you Father Lord God. Let your angels rule this nation Father Lord God. We submit everything into your hands Father Lord. Let your ministering angels minister this nation Father Lord God. Devaniku vandanalu Prabhu. We give you authority Lord Jesus Father Lord. We submit everything into your mighty hands Father Lord God. Let your ministering angels Father Lord minister this nation Father Lord God. Thank you Father Lord God. Devaniku vandanalu stotralu తెలియచెప్తున్నాను Prabhu. Thank you Lord, thank you Jesus Father Lord God. దేవానికి వందనాలు 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 స్తోత్రాలు తెలియచెప్తూ ప్రభా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఓరి కలరామా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫాదర్ లార్డ్ గాడ్. Hallelujah. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना. महिमा से तेरे तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. हालेलुया, 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 हालेलुया. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना. महिमा से तेरे तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. हालेलुया, 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 हालेलुया. Yes Father Lord God, పరిశుద్ధాత్ముడా ప్రభా, ఈ సమయంలో నీకు అప్పచెప్తున్నాము తండ్రి. ఈ ప్రభా దేవానికి స్తోత్రాలు. మా ప్రతి ప్రార్థన నీకు అప్పచెప్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్, we speak healing in the lives of people Lord. We speak deliverance in the life of people Lord. We speak salvation in the lives of people Father Lord God. దేవానికి వందనాలు. పవిత్రాత్మ నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. I really feel that anointing right now in this place, and I can see the Lord, the Holy Spirit anointing is moving in your houses. I can really feel that. I can really feel that right now in the name of Jesus. Thank you Father Lord God. हालेलुया. पवित्र आत्मा तू सबको छू, तू सबको छू, सबको चंगाई कर. अभी अभी इसी वक्त सबको चंगाई कर फादर लॉर्ड गॉड. थैंक यू परम पिता, तेरे को धन्यवाद करती हूँ. परम पिता तेरे को धन्यवाद करती हूँ. सभी घर में अभी तू अपना चंगाई प्रकट कर. सभी घर में अपना चंगाई प्रकट कर. थैंक यू फादर लॉर्ड गॉड. देवानिक वंदनालु. Yes Father Lord God, we give you all the glory Lord Jesus Father Lord God. Hallelujah, hallelujah. Thank you Jesus. करुणा से तेरे नया दिन दिखाता है, ढाल बनकर मेरे मुझे बचाता है. करुणा से तेरे नया दिन दिखाता है, ढाल बनकर मेरे मुझे
बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया, 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 हालेलुया। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में ठेकू बस तेरे सामने, तू है प्रभु, तू मेरा पिता। हालेलुया, 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 हालेलुया। ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। Yes, Father, Lord God. We worship alone, Father, Lord God. You alone, Lord. You alone are worthy of our praises, Father, Lord God. You alone are worthy of our glory, Lord Jesus. You alone are worthy of our honor, Lord Jesus, Father, Lord God. Thank you, Lord Jesus. Thank you, Father, Lord God. We worship you, Lord, with truth and with the Spirit, Lord Jesus, Father, Lord. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తాము తండ్రి, నీకు వందనాలు. Yes, Father, Lord God. దేవా నీకు వందనాలు. ప్రభా, మహిమకు ఘనతకు సర్వానికి అధికారివి నీవే యేసయ్యా, నీకు వందనాలు. నీకే ప్రభా, నీకే ఈ స్తుతి ఆరాధన నాయనా, నీకు స్తోత్రాలు. Yes, Lord, we worship you, Lord God. దేవా నీకు వందనాలు. Yes, Father, Lord God. Yes, Father, Lord God. सिर्फ तुझे यीशु, सिर्फ तुझे हमारा पूरा, यस फादर लॉर्ड गॉड, सर्वस्वम, यस हमारा पूरा समर्पण हम तुझे करते हैं. यस फादर लॉर्ड गॉड, हालेलुया. थैंक यू लॉर्ड जीसस, थैंक यू फादर लॉर्ड गॉड, थैंक यू जीसस, हालेलुया. In Jesus' mighty name I ask and pray, Lord. Amen. Well, praise God, people of God. Thank you very much for logging in. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన శక్తిని, ఆయన ప్రసన్నతను మనం అనుభవిద్దామండి. హల్లెలూయా. మరి దేవుడు మహాగణుడు. హల్లెలూయా. మహత్కార్యములు చేయనటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా. ఓకే, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాం. అందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరుస్తామండి. కొన్ని పాటల ద్వారా దేవుని స్తుతించి మహింపరిచి ఆయనను ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మన మధ్యలో ఆయన సజీవుడిగా ఉన్నాడు. మన మధ్యలో ఆయన కృప కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మన మధ్యలో ఆయన మన పక్షమున ఉండి పోరాటం చేయవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు,
శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా. అందుకే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా, యేసయ్యదే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదోయవు, బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు, బాధలు మనలను కృంగదీయవు. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ఈ సమయం ఏదైతే ఉందో ఆ యథాది విధిగా, ఓకే, రొటీన్ గా కాదండి, మనం నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఓకే, ఈ రోజున ఒక గొప్ప సాక్ష్యము మీ ముందు పెట్టబోతున్నాం. ఓకే, దేవుడు కదులుతాడు అనే విషయానికి మరి సాదృశ్యంగా మీ ముందు ఈ కార్యం ఆ సాక్ష్యం చెప్పబోతున్నామండి. ఇప్పుడు కూడా ఆన్లైన్ లో మరి మేము ఇక్కడ పాటలు పాడుతున్నాం, మీరు ఎక్కడో ఉన్నారో మరి ఏంటి దేవుడు ఎలా కదులుతాడని మీరు అనుకోవచ్చు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ పోడియమే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విని ఎరగనటువంటి కార్యము దేవుడు మా జీవితాల్లో, సంఘ జీవితంలో చేసి ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఎవరికో మరి మన ఒక ఆరాధనలో మనం కూర్చున్నప్పుడు, ఓకే, ఒక సిస్టర్ వారి యొక్క కుటుంబంలో దేవుడు కదిలినాడు, కదిలిన రీతిని బట్టి వారు ఈ సంఘానికి ఏదైనా విత్తాలనిపించినప్పుడు మరి ఈ పోడియం గురించి వారు తలంచి వారు స్పాన్సర్ చేశారండి. హల్లెలూయా. వారి కుటుంబాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ రీతిగా మరి వారు ఎక్కడో ఉన్నప్పుడు దేవుడు కదలడం ఏంటి, వారు ఎవరో పరిచయం కూడా లేదు అప్పటికి, మరి వారు వచ్చి సంఘంలో విత్తడం ఏంటండి. హల్లెలూయా. ఇది దేవుని కార్యం. హల్లెలూయా. అలాగనే ఇక్కడ మనం స్తుతిస్తున్నాగా ఏదో యథావిధిగా మనం పాటలు పాడడం కాదు, కానీ మనము నిజంగా లెట్స్ గెట్ ఇన్వాల్వ్డ్. ఓకే, దేవుడు ఆ రోజున దీనికి ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక శతాధిపతి కదా, ఒక నాయకుడుగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నమ్మాడు ఏంటంట, అయ్యా నీవు ఇక్కడ మాత్రం మాట సెలవు, అక్కడ మరి ఇక్కడ నుండి దూరంగా ఉన్నటువంటి నా సేవకుడు బాగుపడతాడు అని నమ్మాడండి. హల్లెలూయా. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క విషయంలో దూరం ఏ మాత్రం కూడా మనకు ఆటంకంగా ఉండలేదు, అడ్డంగా ఉండలేదండి. హల్లెలూయా. సో ఎక్కడున్నప్పటికీ మనం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. కలిసి దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓకే, నిజముగా మనకున్నటువంటి పోరాటాలు, యుద్ధాలన్నీ కూడా ఆయనకు సమర్పిస్తున్నాం. ఆయనకి ఇప్పుడు ఆయన పాదాల చెంత పెడుతున్నాం. ఆయన పక్షమున మనం ఉంటున్నాం, ఆయన మన పక్షం నుండి పోరాడుతున్నారు అని కళ్ళారా మనం చూస్తూ దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎరికో గోడలు కూలిపోవును, ఎర్ర సముద్రము పయలయను, ఎరికో గోడలు కూలిపోయెను, ఎర్ర సముద్రము పయలయను. అద్భుత దేవుడు మనకుండా, విజయాలే మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, విజయాలే మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా, యేసయ్యదే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనలోన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనలోన. యుద్ధము యెహోవాదే, యేసయ్యా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నీకే వందనం, నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకే వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో దేవుని నామాన్ని గణపరుస్తామండి. దేవుని నామాన్ని మనం ఎత్తి పెట్టుకుందాం. ఆయన మన మధ్యలో ఉండి ఆయన స్తుతించబడుచుండగా ఆ దేవాది దేవుడు మహత్కార్యములు, నూతన కార్యములు, విడుదల కార్యములు ఇక్కడ మన మధ్యలో ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు జరిగించును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్. హల్లెలూయా. నిజంగా ఆ దేవుని యొక్క నామము స్తుతించాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నామండి. హల్లెలూయా. మరి దేవుడు ఈ పోడియం విషయంలో అద్భుత కార్యం జరిగించాడు. ఓకే, దిస్ ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. చాలా మందికి ఒక్క పోడియంకే ఇంత సాక్ష్యం ఏంటి, ఎన్నిసార్లు చెప్పడం ఏంటి అనుకోవచ్చు. కానీ ఫర్ అస్ చిన్నగా మేము మొదలు పెట్టాం. చిన్నపిల్లలు అడుగులేసినట్టుగా మరి న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ అనే సంఘంగా మరి ఆన్లైన్ సర్వీస్గా మేము మొదలు పెట్టాము. దేవుడు నిరూపించుకున్నాడు, దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. మన పక్షమున, ఈ సంఘం పక్షమున, సంఘ కార్యములో దేవుడు కదులుతాడు. ఆన్లైన్ ద్వారా కూడా దేవుడు కదులుతాడని దేవుడు నిరూపించుకున్నాడండి. హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లపు దేవునికి ఇచ్చెదము యేసయ్యకే. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లపు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లపు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లపు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లపు దేవునికి ఇచ్చెదము. యేసయ్యకే. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లపు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మాటను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మాటను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. Amen, amen, hallelujah, Jesus, hallelujah. సహజానికి అతీతమైన దేవుడు అండి. Our God is a God of supernatural things, hallelujah. సహజానికి అతీతమైనటువంటి దేవుడు. ఆ రోజున ఆకాశం నుండి మన్నాను కుమ్మరించినటువంటి దేవుడు. He is a God of supernatural. బండ నుండి నీళ్లు ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగానే God is working in our midst as a God of supernatural things, hallelujah. సహజానికి అతీతమైనటువంటి దేవుడిగా మన మధ్యలో ఈ సంఘ జీవితంలో దేవుడు కదులుతున్నాడు.
నమ్ముచున్నానండి. ఈ సమయంలో మీరు మాతో పాటు ఇదిగో స్తుతి ఆరాధనలో ఇదిగో వాక్యంలో మనం ఉంటుండగా దేవుడు అసాధారణమైనటువంటి కార్యములు జరిగిస్తున్నాడు. దేవుడు సాధారణముగా ఉన్నటువంటి కాదండి, అసాధారణమైనటువంటి కార్యములు కలిగిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగానే ఈ పోడియం విషయంలో దేవుడు ఇదిగో సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ గా దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. కానీ విని ఎరగనటువంటి ఒక సిస్టర్ మరి ఇదిగో సంఘ జీవితంలో వింటి ఉన్నారు. And we just believe that it is the angel of God. We just believe that it is the angel of God. Hallelujah. దేవుని యొక్క దూతగా వారిని దేవుడు వాడుకున్నాడని నమ్ముచున్నానండి. Thank you Jesus. Hallelujah. మేము ఎప్పుడు కూడా చెప్పలేదు, ఏ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. కానీ దేవుడు వారి మధ్యలో కార్యం జరిగించి అభిషేకమును తిరిగి గౌరవించాలి, అభిషేకమును తిరిగి గౌరవించాలని దేవుడు వారితో మాట్లాడి ఒక దూతగా వారిని వాడుకోవడం జరిగింది. ఆ రీతిగా దేవుడు మీ మధ్యలో కదులుతాడండి. If you believe that God is a supernatural God, if you believe and if you want to taste supernatural things in your life, God is about to do big great things. Hallelujah. మీరు కని విని ఎరగనటువంటి గొప్ప కార్యములు, నూతన కార్యములు దేవుడు మీ మధ్యలో జరిగించాలని కోరుకుంటున్నాను. నీవు నమ్మగలిగినట్లయితే ఆ సహజానికి అతీతమైనటువంటి దేవునికి నీవు స్తోత్రము, సహజానికి అతీతమైనటువంటి కార్యములు చేయనటువంటి దేవునికి నీవు ఆరాధన చెల్లించగలిగి నీవు నమ్మగలిగినట్లయితే things will turn around. Things will turn around. Every situation will turn around. నీకున్నటువంటి ప్రతి పరిస్థితి సంపూర్ణంగా మారిపోతుందండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధన యేసయ్యకే ఆరాధన 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 అవును యేసయ్యా నీకే వందనం 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 హల్లెలూయా 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 తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు వందనాలయ్యా హల్లెలూయా అవును మా హృదయ వాకిట నిలిచిన యేసయ్యా నీకు వందనాలు మమ్మల్ని వాక్యముతో కాల్చిన యేసయ్యా నీకు వందనాలయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడిగిన యేసయ్యా మమ్మల్ని శుద్ధీకరించిన యేసయ్యా నీకే వందనాలు నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా నీకు వందనాలు 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 అయినా ఇదిగో తండ్రి ప్రభువా ప్రతి కన్నిటిని నాట్యంగా మార్చేది దేవుడు వందనాలు ప్రతి దుఃఖమును తండ్రి ప్రభువా ప్రజల జీవితాల నుండి తొలగించే దేవుడు నాయన నీకు వందనాలు ప్రభువా ఇదిగో ఈ సాయంకాల సెమ్ములో తండ్రి నీ సన్నిధిలో మేము ఇంకా సమయం గడుపుచుండగా తండ్రి ప్రభువా ఇదిగో మీ కార్యం జరిగించండి ప్రభువా మీరు మా మధ్యలో సంచరించండి ప్రభువా నీకే సమస్తము సమర్పించుకుంటున్నాం నాయన మా ఒక ప్రాణాత్మ శరీరములను తండ్రి ప్రభువా మీకు సమర్పించుకుంటూ తండ్రి ప్రభువా ఇదిగో నైనా నైనా ఇదిగో నీ వాక్యము ద్వారా మమ్మల్ని నింపండి ప్రభువా అనుక్షణము నైనా మేము చూచే విధముగా కాదు మేము వినే విధంగా కాకుండా తండ్రి నీ వాక్యానుసారమైనటువంటి మాటలు నీ వాక్యానుసారమైనటువంటి తలంపులు నీ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించి నైనా తండ్రి ప్రభువా తండ్రి నీలాంటి జీవితము తండ్రి వాక్యమును చూస్తున్నాం యేసు ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మేము కూడా అట్టివారమే అని నీ వాక్యం సెలవిస్తుండగా లార్డ్ హెల్ప్ us to Lord completely be like you Lord Jesus hallelujah Lord whereas people see us Lord God let them see the kingdom of God in and through our lives oh Lord God hallelujah Lord we surrender everything Lord God Lord we surrender today's message also Father Lord God Lord let you be worshipped you be magnified oh Father Lord God let you completely Lord move in our midst oh Father Lord God Lord I speak miracles oh God I speak Lord creative miracles oh Father Lord God I pray Lord God deliverances oh God తండ్రి నీ అభిషేకం ద్వారా విడుదల 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 కార్యం ఇప్పుడే జరుగును గాక నైనా ప్రజలు ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి తండ్రి ప్రతి విధమైనటువంటి తండ్రి ఇదిగో నిస్సందేహ పరిస్థితుల్లో నుండి తండ్రి ప్రభువా వారు విడుదల కలిగి ఉందరు గాక నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం Lord I speak clarity in the name of Jesus Lord God Lord, even as people participate along with us, oh Father, even as people journey along with us, Father, Lord God, let them experience your marvelous grace upon their lives, oh Father, Amen. Lord God. Thank you, Lord. తండ్రి ఇదిగో ఈ సాయంకాల సమయంలో అమూల్య వాక్యం చెప్తుండగా తనను అభిషేకించండి ప్రభువా తండ్రి నీ యొక్క తండ్రి ప్రభువా మాటను తన నోటిలో పెట్టి తండ్రి ప్రభువా తను విత్తే ప్రతి మాట తండ్రి ప్రభువా ఇదిగో వృధాగా నేల మీద పడకుండా తండ్రి ఫలించేటట్టుగా తండ్రి ప్రభువా ఆ వాక్యమును మీరు వాడుకోమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభువా ఇదిగో ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా ఇదిగో ఈ బోధ ద్వారా తండ్రి ప్రభువా ప్రజల జీవితాల్లో నూతన అవగాహన నూతన ఆలోచన తండ్రి ప్రభువా వారు ప్రోత్సహించబడుదురుగా విశ్వాసమును కట్టబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఈ యొక్క సర్వీస్ కి తండ్రి ఈ యొక్క సంఘ జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అపవాది క్రియను లైవ్ చేస్తూ తండ్రి ప్రభువా మీ సమృద్ధి సమాధానము ఈ సర్వీస్ లో సంఘ జీవితంలో ప్రజల జీవితాల్లో మేము విడుదల చేస్తూ మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్
Well, this evening, few things before we go into the word. Please do share this live. మీ ప్రియులతో ఓకే లైవ్ని షేర్ చేస్తుండండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో. ఓకే, బికాస్ దిస్ ఈవినింగ్ Amulya will be sharing the word of God, and not only that, God is in our midst. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఓకే, సో I encourage you to share this live. And liveలోకి వెళ్ళక మునుపు ఎనీబడీస్ బర్త్డే or anniversaries డే మెన్షన్ చేయండి. We'll pray for them. ఈ సండే నుంచి వచ్చే సండే లోపు ఎవరైనా బర్త్డేస్ ఉంటే, ఆర్ ఇఫ్ ఎనీబడి సెలబ్రేటింగ్ యానివర్సరీస్ ఉంటే, ప్లీజ్ డూ మెన్షన్ దెర్ నేమ్. వీ విల్ ప్రే ఫర్ దెమ్. షేర్ చేయండి. ఓకే, లైవ్ని షేర్ చేస్తుందని మీ ప్రొఫైల్స్ మీద, ఓకే, మీ పేజ్ మీద, మీ ప్రొఫైల్స్ ఆర్ గ్రూప్స్లో షేర్ చేస్తుండండి. అండ్ ఎస్, దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. వన్ ఆఫ్ అవర్ డియర్ సిస్టర్, షీ ఫెల్ట్ టు సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘంలో, రాజ్యంలో, అభిషేకంలో విత్తాలని ఒక సిస్టర్కి తను అనిపించి, ఎక్స్క్యూజ్ మీ, అండ్ వారి జీవితాల్లో ఓకే ఇలాంటి ఆరాధనలో వారు పాల్గొన్నప్పుడు విడుదల జరిగిందని సిస్టర్ సాక్ష్యంగా చెప్తూ ఉంది. మరి వారికి అనిపించింది, మరి త్వరపడి నేను ఆలోచించి ప్లాన్ చేసే దానికన్నా తొందరపడి ఇంకా తొందరపెట్టి సిస్టర్ మాకన్నా ముందుగా ఓకే దేవుని యొక్క రాజ్యంలో విత్తాలని ఎంతో ఇష్టం. వెరీ సారీ ఫర్ దిస్. ఓకే, అండ్ ఐల్ షో దిస్ పోడియం. కింద నుంచి పైకి ఒకసారి నేను చూపిస్తాను. హోప్ యూ హ్యాడ్ ది గ్లిమ్స్ ఆఫ్ ఇట్. ఓకే, తర్వాత మేము సెట్ చేస్తాం అంత కనబడేటట్టు. ప్రస్తుతానికి ఫోన్లో చేస్తున్నాం కాబట్టి సెట్టింగ్లో మేము కుడ్ నాట్ షో ద హోల్ థింగ్. బట్ ఓకే, దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇది వాక్యంలో చూస్తున్నాం. డు నాట్ డిస్పైజ్ యువర్ స్మాల్ బిగినింగ్స్. అంటే మనకున్నటువంటి చిన్న చిన్న ఆరంభాలను మనం ఏ రీతిగా కూడా మనం మర్చిపోకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎట్లాగంటే దిస్ ఇస్ వేర్ వి ఆల్ స్టార్టెడ్. ఇక్కడ ఇలాంటి స్టూల్, ఓకే, ఇది ఒక స్టూల్, దీని మీద ఒక క్లాత్ వేసి వీ యూస్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇక్కడ నుంచి దేవుడు ఈ పోడియంకి తీసుకొచ్చాడండి. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ షేరింగ్ దిస్ థింగ్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ థింగ్ యాజ్ ఎ టెస్టిమనీ. దేవుడు మహిమపరచబడడానికి నేను దాన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి ఆరంభించాము, మరి దేవుడు ఈ పోడియంకి తీసుకొని వచ్చాడు. అండ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో దేవుడు ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇట్స్ జస్ట్ గ్లిమ్స్. ఓకే, అండ్ మార్వెలస్ థింగ్స్ మాకే కాదు, సంఘమే కాదు, మీలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప కార్యాలు మీరు అనుభవించాలి. ఓకే, దేవుడు మేలులతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, సో దిస్ ఈవినింగ్, ఓకే, ఎనీబడి ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ ఎనీ బర్త్డే, ఎవరైనా ఈ వారంలో బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ జరుపుకుంటున్నట్లయితే మెన్షన్ చేయండి, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. అండ్ ఆల్సో హీలింగ్ ప్రేయర్. ఓకే, ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ఈ సర్మన్ అయిన తర్వాత వీ విల్ హ్యావ్ ద ప్రేయర్ ఆల్సో. ఓకే, సో హోప్ యూఆర్ డూయింగ్. అండ్ నెక్స్ట్ వీక్ మన మధ్యలో ఓకే సిస్టర్ శ్రద్ధ గారు వాక్యం బోధిస్తారు జీసస్ సలూన్ మినిస్ట్రీస్ నుండి. ఓకే, వీ విల్ బి హ్యావింగ్ ఎ స్పెషల్ సర్వీస్ థర్డ్ వీక్ this month ki every third week we have a guest, and it's a Christmas season and we will have a blessed Christmas time next week. Okay, so sister balamainatuvanti vakyam bodhistar. Okay, so mana madhyalo intaku munipe ravali, but over the period nene konchemu ee season ki oka pratyekanga mari ee oka Christmas season ki
ఒక మంచి ప్రత్యక్షతో కూడినటువంటి వాక్యము సిస్టర్ బోధిస్తారు కాబట్టి మరి ఆ బోధ ఈ సమయంలో మనం వినాలని నేను ఆశించాను. మరి పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. అండ్ సూన్ వి విల్ బి కమింగ్. ప్రస్తుతానికి దీని మీద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ అని రాపించాము. ఇన్ ద డేస్ టు కమ్ లోగో కూడా సిద్ధం చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆ లోగో అంతా కూడా మరి నూతనంగా ప్రత్యేకంగా మరి ఎప్పుడు కనివిని ఎరగని రీతిగా దేవుడు ప్రత్యక్షతో దాన్ని నింపి మన మధ్యకు తీసుకొని వస్తాడు. ఓకే, సో ఐ గివ్ దిస్ టైమ్ టు అమూల్య టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సీ యూ అగైన్. ఐల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్. దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ really want to praise God for what He is doing in our lives. It was a small beginning in our lives. It was just a thought, and it was, adoka aalochan dwara modalaindi, and chinna, we just started with small, anni kuda oka phone, oka table. We just had that ante. But we can see the grace of God upon our lives. Ma jeevitala patla ayana hastanni, ayana krupani, we are seeing it. We never thought, the response, and we just thought God wants to start, and let me start it. Mem anukunnam దేవుడు మొదలు పెట్టమన్నారు కదా, మొదలు పెట్టేద్దాం. But as months go by, we can see the response of people, and seeing the lives of people changed. ముఖ్యంగా ప్రజల జీవితాలు మారపడడం చూస్తున్నామండి. ఇంకా దానికన్నా బలమైన దేవుని కృప ఇంకా మేము వి జస్ట్ డోంట్ వాంట్ ఎనీథింగ్. ప్రజల జీవితాలు మారబడాలి. దట్స్ వాట్ ద నేమ్ స్టాండ్స్ ఫర్. న్యూ క్రియేషన్. దేవుడు అంట సమస్తము కూడా నూతనముగా చేశాడంట. అన్ని పాతవన్నీ గతించను, సమస్తము నూతనమాయను. అందులోకి మమ్మల్ని పిలుచుకున్న మా జీవితాలు కూడా అలాగే మారబడ్డాయండి. వీఆర్ నాట్ జస్ట్ హియర్ టు సే, just to glorify God, just to say as a preachers, we are preaching something. No, we just don't want to do that. We just we know Bible and we just want to preach. No, we have seen Jesus in our lives. మా జీవితంలో కూడా మురికి కాలువలో నుంచి అన్న మురికి కుంటలో నుంచి మా జీవితాలు కూడా మార్చబడ్డాయి. మా పాతవన్నీ మావి కూడా గతించి మేము కూడా సమస్తముగా, me and my husband, we created, we accepted Jesus our personal Lord and Savior. ఆ రక్షణలోకి మేము రావడం జరిగిందండి. ఆ అనుభవంలోకి మేము వెళ్ళడం జరిగింది. ఆ పాత దట్ ఫిల్తీ ర్యాక్స్ లో నుంచి just God brought us into His marvelous kingdom. ఆయన రాజ్యానికి మమ్మల్ని పిలుచుకున్నాడు. when we were so young, అప్పుడు మేము దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. దట్స్ వాట్ మా జీవితాల్లో చేసిన కార్యాలు ప్రజలు, యవనస్తులు, మరి ముఖ్యంగా యవనస్తు జీవితాల్లో కూడా చేయబడాలి. దే హ్యావ్ టు జస్ట్ గాడ్ హ్యాస్ టు మూవ్ ఇన్ దర్ లైఫ్స్. ఈ యుగంలో జస్ట్ గాడ్ హ్యాస్ టు మూవ్. ఆయన కనపరుచుకోవాలి. దట్స్ వాట్ వీ డిజైర్, అండ్ దట్స్ వాట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే వీ హ్యావ్ చిన్న ఫోన్లు ఉండేవి. when మొబైల్స్ వచ్చినప్పుడు we have that small phones. నూతన సృష్టి గురించి చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్. అండ్ now we have smartphones. God was telling to me, నాకు ఇది గుర్తు చేస్తున్నాడు. ఆ చిన్న కీప్యాడ్ ఫోన్, it used to be just for messaging, calls, incoming and outgoing. ఆ చిన్న ఫోన్, పాత ఫోన్, అది డబ్బా ఫోన్ అంటారు ఇప్పుడు. సో స్మార్ట్ ఫోన్స్ వచ్చే వరకు ఇట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. అంటే అందులో అన్ని ఇట్ వాజ్ అప్గ్రేడెడ్. ప్రతిదీ కూడా అందులో అప్గ్రేడ్ అయ్యింది. సో దట్స్ వాట్ గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ చిన్న డబ్బా ఫోన్ నుంచి యువర్ లైఫ్ విల్ బి ఇట్ విల్ బి టోటలీ చేంజ్డ్. మీ జీవితాలలో కూడా దేనికి అది ఇప్పుడు మనం గుర్తించము. వి డోంట్ ఈవెన్ సీ దట్ బికాస్ వీ వాంట్ అప్గ్రేడెడ్ వన్. అదే మన జీవితాలలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆ చిన్న జీవితం, ఎవరు గుర్తించని జీవితాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే మనం దేవుడి చేతిలో పెడతామో వీ విల్ బి అప్గ్రేడెడ్ వన్.
That's what Holy Spirit God was reminding me in the morning. It was morning when I was meditating the word of God. దేవుడు నాకు దిస్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్లో జీవితాలు ఎలా మారబోతున్నాయో దేవుడు నాకు చూపించడం జరిగిందండి. అండ్ వీ జస్ట్ వాంట్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. పరలోకపు ప్రార్థన దేవుడు మొదటగా ఇలా ప్రార్థించండి అని ఏదైతే చెప్పాడో అదే మా దర్శనం అండి. వీ వాంట్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మేనిఫెస్టింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ ఎర్త్. అదే మా విజన్ అయి ఉంటుంది. వి జస్ట్ వాంట్ టు సీ దట్ పరలోకంలో ఆయన చిత్తము నెరవేరినట్టు భూమి మీద ఆయన చిత్తము జరగాలి. అదే మా దర్శనం అయి ఉంటుంది. అండ్ వీ వాంట్ టు బ్రింగ్ డౌన్ దట్ హెవెన్ టు ఎర్త్. దట్స్ వై వి ఆర్ హియర్. అందుకే మేము ఇక్కడ ఉండడం జరిగిందండి. దేవుడు దానికే మమ్మల్ని పిలుచుకోవడం జరిగింది. అండ్ ఐ ఆల్వేస్ టాక్స్ అబౌట్ కింగ్డమ్ పరలోక ఐ ఆల్వేస్ టాక్స్ అబౌట్ దేవుడు రాజ్యం గురించి మాట్లాడతాను. ఆ దేవుడు రాజ్యంలో మొట్టమొదటిగా ఈ రోజున ఇట్స్ ఆల్ అబౌట్ టుడే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఏంజిల్స్. పరలోకంలో వాటికి చాలా ముఖ్యమైన స్థానం ఉందండి. అందుకనే ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ దట్ కింగ్డమ్ unto this earth. ఆ పరలోకాన్ని నేను భూమి మీదకి ఇప్పుడు మీ మధ్యలో తేబోతున్నానండి. అవే ముఖ్యమైనది. ఆఫ్టర్ గాడ్ ద ఏంజల్స్ విల్ వర్క్. ఏంజల్స్ ఏంటంట? దే విల్ సర్వ్ గాడ్ అంట. అట్లని మనకు కూడా పనిచేస్తాయా మీరు అడగవచ్చు. we have so many when we read Bible we have so many so many chapters that we have angels coming down to earth and speaking to the people of God, saints of God. అవునా కాదండి? we have seen so many chapters. ఎన్నో చాప్టర్స్ లో ప్రతి దైవజనుడికి ఏంజల్స్ పరలోకపు దూతలు ఎదురయ్యాయి, మాట్లాడాయి. అదే మన జీవితాలలో కూడా ఇప్పుడు అవుతాయా? ఆ పరలోకంలో ఉన్న దూతలు మనకు కూడా ఉన్నాయా? ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై యూ దట్. మనకు కూడా వాడబడతాయా? నా జీవితంలో అయితే నేను అది రుచి చూశానండి. నేను ఎప్పుడైతే మొదటిగా ఆ ఏంజల్స్ ఆ దూతల గురించి వినడం జరిగిందో, ఆ రోజు ఆదివారం ఆరాధనలో నేను ఆ ఏంజల్స్ గురించి వినడం జరిగిందో, వాట్ వీ డిడ్ మీ అండ్ మై మామ్ we used to go to church. మేము ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. అప్పటి కుటుంబంలో అందరూ రక్షింపబడలేదు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. when we heard that angels will work for us, we just went home and we knelt and we prayed. We have released angels upon our house. మేము మా ఇంట్లోకి దేవదూతల్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మన న్యాచురల్ వరల్డ్ ఎంత నిజమో, ఈవెన్ ద స్పిరిట్ రెల్మ్ ఇస్ సో ట్రూ, డబల్ టైమ్స్ ట్రూ. మనం చూసే మనకు కనబడే ఈ లోకం కంటే ద స్పిరిట్ రెల్మ్ ఇస్ సో ట్రూ, డబల్ టైమ్స్ ట్రూ. సో ఆ రాత్రి మేము మా ఇంట్లోకి మేము దేవదూతల్ని వదలడం జరిగింది. వి జస్ట్ బిలీవ్డ్ దట్ ఏంజల్స్ ఆర్ working for us. And you know what happened? Next day at the same time next day మేము ఎప్పుడైతే నెల్ డౌన్ అండ్ ముందు రోజు ఏ టైంకి అయితే ప్రేయర్ చేసామో, యు నో వాట్ హ్యాపెండ్? మా నాన్నగారు just went to take a bath and just want to come back and do his idol worship. But what happened? ఆయన as we are Brahmins, so మాకు మగవాళ్ళకి జంజం ఉంటుంది. he went into bathroom and he felt that some snake is just going from his chest, and he just screamed from bathroom, నా ఒంటి మీద నాకు పాము కనిపిస్తుంది అని. Then the same next day when we released angels in our house, the same next day we have seen this miracle. And you know what? He in that minute he just removed that and throw it down. Adi ma jeevitamlo jarigindandi. And the next day he came to know about Jesus. We were telling he was persecuting us, but he just want to don't believe it. But when we released angels in our house, we have seen this miracle in our house.
ద సాల్వేషన్ ఆఫ్ అవర్ హౌస్. మా కుటుంబానికి రక్షణ నేను చూశానండి. ఇట్లా మా నాన్నగారు రావడం జరిగింది. మా తమ్ముడు మరి ముఖ్యంగా ఈవెంట్ ఫ్రెండ్స్తోని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడండి. అండ్ ఒక అబ్బాయి వెన్ ఈ వెంట్ టు స్విమ్మింగ్ పూల్, ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు, అది స్విమ్మింగ్ పూల్ కూడా కాదు, ఇట్ వాజ్ జస్ట్ ఒక వెల్ లాగా అనమాట. అది బాయ్ అయి ఉంటుంది నాకు తెలిసి. సో ఒక అబ్బాయి మునిగిపోతున్నాడు అండ్ హీ జస్ట్ వాంట్ టు హెల్ప్ దట్ పర్సన్. ఇది మేము ఏంజల్స్ని రిలీజ్ చేసినప్పుడు మా కుటుంబం మీద ఐఎమ్ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ. బికాస్ ఏంజల్స్ విల్ మినిస్టర్ అస్. మన కోసము దేవుడు దేవదూతల్ని పెట్టాడండి. అండ్ ఆ బాబు చనిపోతున్న బాబుని హీ వాంటెడ్ టు హెల్ప్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ని హీ వాంటెడ్ టు హెల్ప్. ఎందుకంటే మునిగిపోయి చనిపోతాడు. అండ్ వాట్ హీ డిడ్, వీడిని కూడా వాడు లాగేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మై మదర్ వాజ్ మా తల్లి గారు షీ వాజ్ జస్ట్ సెన్సింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ టు ప్రే ఫర్ మై బ్రదర్ ఎట్ హోమ్. మా మమ్మీకి తెలియదు ఇవన్నీ జరుగుతున్నాయని. బట్ సంథింగ్ ఈస్ సో పవర్ఫుల్లీ ఆమెని తోసివేస్తుంది, నువ్వు ప్రేయర్ చేయాలి. అండ్ మై బ్రదర్ వాజ్ రిమైండెడ్ అబౌట్ జీసస్ ఎట్ దట్ టైమ్. And he called his name. You help me out. And you know what happened? ఆ బాయిలో it was playing, some stone got hit under. వీడు కూడా మునిగిపోతున్నాడు కాబట్టి ఏదో రాయి just lifted him up. చనిపోయే పరిస్థితి అండి. ఇట్ వాజ్ లిటరల్ గా చనిపోయే పరిస్థితి. ఆ రాయి ఆ కాలు కిందికి వచ్చి ఆ ఇద్దరిని కూడా కాపాడడం జరిగింది. హీ గాట్ దట్ గ్రిప్ ఇన్ దట్ వాటర్. అండ్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా వీడు బయటికి తీసుకురావడం జరిగింది. ద సేమ్ నైట్ హీ కేమ్ అండ్ వాట్ హీ టోల్డ్, మామ్, జీసస్ హెల్ప్ మీ. ఐ వాంట్ టు బిలీవ్ దిస్ జీసస్. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్. అబద్ధం కాదండి, ఎవరికో జరిగింది కూడా కాదు, నా జీవితంలో జరిగిందని నేను మీకు చెప్తున్నాను. దూతలు ఉన్నాయి. అవి పాత నిబంధనలో కాదు, ఏదో సెయింట్స్ ఆఫ్ గాడ్ కి ఎవరైతే ప్రత్యేకంగా పిలువబడ్డారో, ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్, దే హ్యావ్ ఏంజల్స్ విత్ దెమ్. I have personally, in my college time, I've experienced so much. I can really sense the angels were working for me. I can really sense that. I always sense that, till now, I just speak to, I give order to angels to go and do work for me. అది పరలోకము భూమి మీదకి రావడం అంటే ఇదేనండి. పరలోకంలో ఆయన చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం జరగాలి. పరలోకంలో దేవదూతలు ఎంత ఇంపార్టెంటో భూమి మీద కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దే ప్లే ఎ వెరీ వైటల్ రోల్. ఎలా అయితే మరియకి దూత వచ్చి చెప్పిందో, నీ గర్భంలో దూతనే వచ్చి చెప్పిందండి. దూత వచ్చి ఏమని చెప్పింది? ఏంజల్స్ ఆర్ కాల్డ్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. దేర్ వర్ సో మెనీ ఇన్సిడెంట్స్. On earth, people have seen angels in visions, in dreams. There are so many testimonies. When I studied about this, I have studied about angels. I love to study mukyanga. I want to know things. నాకు అది చాలా ఇష్టం. So I have learned and I've spent much time on studying angels. So I came to know what they do at what time. I know I will not go that much deeper. But I really want to see, people are just using angels for them. I can give these angels exist. నా జీవితంలో అయితే నేను పరిపూర్ణంగా రుచి చూశానండి దేవదూతలు ఉండడం. పరిపూర్ణంగా మేము రుచి చూసాము. అండ్ మీ డౌట్, ఇఫ్ ఏంజల్స్ రియల్లీ ఎగ్జిస్ట్, మీరు చెప్తున్నారు కానీ అవి ఉన్నాయా, బైబిల్ ప్రకారం మాకు చూపించండి అన్న వాళ్ళకి I just want to show to you Hebrews 2:6-13. హెబ్రీల పత్రిక 2:6-13 తీయండి.
Hebrews, Hebrew, Hebrews 6:10. If you have any doubts, you can write it, and నేను సర్మన్ క్లోజ్ చేశాకైనా యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్. నా తర్వాత రాసుకోండి వాట్ ఐఎమ్ స్పీకింగ్, అది రాసుకొని జస్ట్ మెడిటేట్ ఆన్ ఇట్. నా జీవితంలో దేవుడు చేశాడండి. ఐ కెన్ రియలీ సే దట్ నా జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేశాడు. I have seen angels working for me. ఎంత గొప్ప దేవుడు. Really want to thank God. I really sense, angels are with us. I can really sense that. Me inlalo, I speak in your houses. Visitation of angels. Visitation of angels in the name of Jesus. Thank you, Father, Lord God. Deva niku vandana. Yes, Father, Lord God, I can really feel that. I can really sense that. You are sending your angels to every house who are watching, Lord Jesus, Father, Lord God. We believe, Lord Jesus, Father, Lord God. We glorify your name, Lord Jesus. Hallelujah. Yes, Father, Lord God. Yes, Lord. Yes, Father, Lord God. Hallelujah. Yes, Father, Lord God. Hallelujah. Hallelujah. Yes, Father, Lord God. I really sense, Father, Lord God. Hallelujah. Hallelujah. Hebrews 2:6-13. The husbandman that laboreth must be first partakers of the fruits. Consider what I say, and the Lord give the understanding in all things. Remember that Jesus Christ of the seed of David was raised up from dead according to my gospel, wherein 2:6-13. Yes. Hallelujah. Hebrew 12. Hebrew 12-22. హీబ్రూలు 12:22 చూద్దామండి. I have written some wrong verse. But ye are come unto Mount Zion, unto the city of the living God, the heavenly Jerusalem, and an innumerable company of angels, to general assembly, and to the church of the firstborn, which are written in heaven, and to God the judge of all, to the spirits of just men made perfect. ఇది చర్చ్లో ఇది ఇప్పుడు మనము ద మౌంట్ జయాన్ ఈస్ ద చర్చ్ నో. స్పిరిచువల్ గా వీ బికేమ్ మౌంట్ జయాన్. సంఘము ఆ స్థానం తీసుకుందండి. సో ఈ మౌంట్ జయాన్ లో వెన్ ఎవర్ ద చర్చ్ ఇస్ వర్షిపింగ్, ఈవెన్ ఏంజల్స్ ఆర్ వర్షిపింగ్ ఇన్ దట్ చర్చ్. It's not a joke. It's only, we think it's only people are coming and going. Even angels are worshipping with you. God was saying, in your church too there will be angels worshipping with you. ప్రతి సంఘములో దేవదూతలు కూడా మనుషులతో పాటు ఆరాధిస్తాయండి. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఎవరైతే యేసుక్రీస్తు అని ప్రభు అని అంగీకరించారో వాళ్ళకి వేల దూతలు ఇవ్వబడున్నాయంట. When you are entering into church, you are entering with your angels too. మీరు ఎప్పుడైతే మీరు మీ సంఘంలోకి కాలు పెడుతున్నారో మీతో పాటు కూడా మీ దేవదూతలు మీతో కాలు పెడుతున్నాయండి. When you worship, even angels worship him in the church. This is what God told me. When we are entering in the church, every man, every woman, if you are known Christ, even angels are just entering with you in the church. అంటే అక్కడ పరలోకము ఎలా ఉంటుందంటే మహిమ దిగిపోతుంది. అది బికాజ్ వి డోంట్ సీ ఈ బాహ్యమైన లోకాన్ని చూస్తాం కాబట్టి బాహ్యంగానే మనం నమ్మడానికి ఇష్టపడతామండి. వి డోంట్ సీ దట్ స్పిరిచువల్ రెల్మ్ కాబట్టి వి జస్ట్ డోంట్ వాంట్ టు బిలీవ్. కానీ దీనికంటే 100 రెట్లు
స్పిరిచువల్ రెల్మ్ ఇస్ సో ట్రూ. ఎలా అయితే మనిషి ఆక్సిజన్ చూడకుండా ఎలా అయితే తీసుకొని బతుకుతున్నాడో అలాగే స్పిరిట్ రెల్మ్ కూడా దిస్ ఇస్ సో ట్రూ అండి. ఆక్సిజన్ తీసేస్తే మనిషిలో నుంచి ఏమవుతుంది? చనిపోతాం. స్పిరిట్ రెల్మ్ ఈజ్ సో ట్రూ. మీకు ఆక్సిజన్ కనిపించట్లేదు కాబట్టి మీ జస్ట్ డోంట్ సే నేను కాదు ఆక్సిజన్తో బతకట్లేదని. నో మ్యాన్ కెన్ సే. ఈవెన్ ద సేమ్ థింగ్ స్పిరిట్ రెల్మ్ ఈజ్ ఆల్సో ద సేమ్. బికాస్ we don't see it doesn't mean it does not exist. అది మనం చూడట్లే కాబట్టి అది లేదు అనడానికి లేదండి. ఈ బాహ్యమైన లోకం ఎంత నిజమో ఆ స్పిరిట్ రెల్మ్ కూడా అంతే నిజం. మరి ముఖ్యంగా దేవదూతలు అండి అంతే నిజము. జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ బికాజ్ అది దేవుడిచ్చిన వాగ్దానం అయింటుంది. మనిషికి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అది. బికాజ్ ఏంజల్స్ ఆర్ మేడ్ ఫర్ దట్. ఎందుకంటే జీసస్ హ్యావ్ అథారిటీ ఓవర్ ద ఏంజల్స్. ఎలా అయితే దేవుడు అన్నాడో నేను ఈ లోకంలో ఎట్టివాడినై ఉన్నానో మీరు కూడా ఈ లోకంలో అట్టివారే. అండ్ బికాస్ జీసస్ హ్యావ్ దట్ అథారిటీ ఓవర్ ఏంజల్స్, వీ హ్యావ్ దట్ అథారిటీ ఓవర్ ఏంజల్స్. బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ అండ్ సన్స్ ఆఫ్ గాడ్. మనకు కూడా అంతే అధికారం ఉందండి. ఐ నో ఇది యూ కాంట్ టేక్ ఇట్ బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఐఎమ్ డీలింగ్ కానీ అది నేను అనుభవించడం జరిగిందండి. పర్సనల్గా ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఐ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు అనుకోవచ్చు నిజంగా మాకు అధికారం ఉందా, నిజంగా మాకు దేవుడు ఇచ్చాడా? ఎస్. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ go much more in will angels work for us. Luke 4:10-11. లూకా అధ్యాయం 4వ వచనం 10-11 అండి. నాలుగో వచనము 10-11. For it is written, he shall give his angels charge over thee to keep thee, and in their hands they shall bear up thee, lest at any time thou dash thy foot against a stone. చూసారా? దూతల్ని దేవుడు మన పైన ఆజ్ఞాపించాడంట. సో దట్ ఈవెన్ మన కాలు కూడా ఒక రాయికి తగలకుండా. దట్స్ ద ప్రామిస్ విచ్ గాడ్ గేవ్ us. కానీ వేర్ వి మిస్ దట్? ఇన్ బిలీవింగ్ ఇట్. ఆ విశ్వాసం ఉంచడానికే. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? విచ్ వి డోంట్ సీ బట్ వి బిలీవ్. అదే విశ్వాసము. అవునా కాదండి? విశ్వాసంలో మనకేం కనపడవంట కానీ దాన్ని నమ్ముతామంట. నిజ స్వరూపముగా నమ్ముతామంట. అదే విశ్వాసము. అండ్ ఇన్ దాట్ గాడ్ ప్లీజెస్. దేవుడు అందులోనే సంతోషపడతాడండి. So we need to just believe that he gave his angels. I got a call from my friend. She just ఆమెకు ఒక అమ్మాయి ఉందంట. So they go for a ministry and they can't leave this child because of the situations now, and they can't take her out because they got feared so much that అమ్మాయిలని girls are not protected. ఎక్కడ పోయినా కూడా ఏదో ఒకటి అవుతుంది అని. బట్ గాడ్ వాస్ టెల్లింగ్ మీ టు టెల్ హర్ ఏంజల్స్ ఆర్ చార్జ్ ఓవర్ హర్ డాటర్. దే నీడ్ నాట్ టు ఫియర్. ఎనీథింగ్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ నాట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ బికాస్ దే ఆర్ చార్జ్ విత్ ఏంజల్స్ ఆఫ్ గాడ్. అవును, అన్యులకు జరుగుతుండొచ్చేమో కానీ మన పిల్లలకి ఏది కూడా ఏ హాని కూడా జరగదు. వాళ్ళ కాళ్ళే రాయికి తగలదండి. That's what we need to believe. మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నట్లయితే just believe, just submit. Nothing, no harm can come near to them. ఏ హాని, ఎలాంటి దృష్టుడి కన్ను కూడా మన బిడ్డల మీద పడదండి. We need to believe that. We are in a dark situations where women are not they don't have that guarantee when they go out. Parents are so much in fear. మన ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు
వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మనము ఒక భయంలో ఉంటున్నారు. బట్ ఐ టెల్ యూ, స్పీక్ ఏంజల్స్ ఓవర్ దేర్ లైఫ్స్. వాళ్ళ పక్కనే జరుగుతుంది కానీ వాళ్ళకి మాత్రం జరగదండి. అలానే అందరికీ జరగాలని కాదు. నో, ఐ ప్రే దట్ ఎవ్రీ ద ఉమెన్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఏంజల్స్. ప్రతి అమ్మాయి కూడా చిన్న నుంచి పెద్ద వరకు అండి, దే నీడ్ just they have to be protected by angels, angels of God. That's what is my prayer always. I have even testimony, నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక అమ్మాయి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తుందంట. అక్కడ ఒక తాగిన గ్యాంగ్ కూర్చొని ఉన్నారంట. దే వేర్ ఆన్ రోడ్ తాగి, దెర్ ఇస్ సమ్ గ్యాంగ్ స్టూడ్ బై బైక్స్ పక్కకి. సో షీ వాజ్ ఒంటరిగా వెళ్తుందని షీ థాట్. యాక్చువల్గా ఒంటరిగా వెళ్ళిపోతుంది. బట్ నథింగ్, దే డిడ్ నథింగ్ టు హర్, ఏమనలేదు. బట్ వెనకాల ఇంకొక అమ్మాయి వచ్చిందంట ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ షీ గాట్ abused and raped badly. The next day she heard in the news and she went to police station to ask them. Literally she went to police station to ask them, why you did not touch me? Because they testified that at the two sides వాళ్ళ అన్నమాట ఏంటి అంటే, ఆమె ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమెతో అన్నమాట ఏంటంటే, నీ టూ సైడ్స్ వీ హ్యావ్ సీన్ అ జైంట్ పీపుల్. నీ పక్కన ఇటు అటు పక్కన వీ హ్యావ్ సీన్ బిగ్ పీపుల్, బిగ్ సైజ్ పీపుల్. That's why we got feared and we did not, didn't even see you. Until she is testifying, the angels were with her. This is what happened. ఇదేదో స్టోరీ నేను కల్పించట్లేదండి. This is what happened in the lives of people. When we believe in the angels, there are so many angels who work, healing angels unnai, financial angels unnai, every angel have a work. దేవుడిని ఆరాధించే ఏంజల్స్ ఉన్నాయి. బట్ ద గాడ్ సెట్ టు ఏంజల్స్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. అది మనం నమ్ముతున్నామా? వీ నీడ్ టు జస్ట్ ప్రొక్లెయిమ్ దట్ ద ఏంజల్స్ ఆర్ విత్ us, with our family, surrounding our family, surrounding our houses. I have so many testimonies regarding these angels. I can just remember those because I always praise God. Then దేవుడికి సంతోషంగా, because I can see and I can really sense the presence of angels around me. మీకు తెలుసా చికెన్ గున్యా టైం అది. మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటుండే అండ్ హోల్ కాలనీ వాజ్ అటాక్డ్ బై చికెన్ గున్యా. The only house, మా బిల్డింగ్ లో we had like 4-5 apartments surrounding us. 4-5 apartments మా సరౌండింగ్ లో ఉండేవి. And every house got a chikungunya. You know what? I was praying to God and I was declaring angels surrounding. The death should not pass by my house. That's what happened. The whole colony was attacked by chikungunya, but not any of my house member got attacked. మా కుటుంబంలో ఉన్న ఎవ్వరికి కూడా ఆ చికెన్ గున్యా అంటుకోలేదండి. మా పక్క వాళ్ళకే వచ్చింది. బట్ because I just had faith that angels are protecting, I always prayed that death should not come to my house. I have so many testimonies. నా పర్సనల్ లైఫ్లోనే నేను అనుభవించడం జరిగిందండి. I just want to encourage, ఆ పరలోకము భూమి మీదకి రావాలంటే ఈవెన్ దేవదూతలు కూడా అంతే ముఖ్యం. అవి మన కోసము పని చేస్తాయి. అవును, మీరు అంటున్నారు మరి ఎలా వింటాయి అవి మా మాటలు? ఏంజల్స్ విల్ హియర్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దూతలకి దేవుడి వాక్యం ఒక్కటే వినబడుతుందండి. when you take the name of Jesus, then they will listen. అవును, మీరు చెప్తున్నారు మరి దూతలు ఉన్నాయని చెప్తున్నారు, అవి ఎలా మా మాట వింటాయి అన్నప్పుడు దే నో ఓన్లీ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ దే నో ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్.
మీరు ఎప్పుడైతే ఆ వాక్యంని తీసుకొని యేసు నామంలో మీరు దూతల్ని ఆజ్ఞాపించారో అవి మీ కొరకు పనిచేస్తాయండి. దట్స్ సో ట్రూ. నేనేదో కల్పితం చెప్పట్లేదు. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. And whenever we go out, we just proclaim the angels of God to move, not just go before us. That's what every day we do. And we used to go almost every week, like 1.5 year, 2 years. Every week we traveled 360 kilometers from Karimnagar to Hyderabad. Every week. But no accident we have met with. 360 కిలోమీటర్లు we used to travel, but ఏ ఒక్క యాక్సిడెంట్కి కూడా మేము అటాక్ అవ్వలేదండి. We have so many testimonies. This is only because we have released angels over our lives. Really want to thank God, such a good God we serve. ఎంత మంచి our God ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించే దేవుడు అండి. He just want to love us, he just want to protect us, ఆయన పిల్లల్ని దాచుకోవడం ఆయనకు తెలుసండి. ఏది కూడా హాని చేయకుండా, నథింగ్ షుడ్, ఏది కూడా పిల్లల్ని హానితో కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు. అది ఎలా? he gave his angels charge over us. అలాగనే Psalm 34:7, కీర్తనలు 34:7 అండి. కీర్తనలు 34:7. The angel of the Lord encampeth round about them that fear him and deliver them. ఏంటంట? కీర్తనలు 34:7. The angel of the Lord encampeth round about them that fear him and delivereth them. అంటే డెలివర్ అంటే విడుదల. ఎలాంటి విడుదల? అన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి మనకి విడుదల దేవదూతలే కల్పిస్తాయండి. దేవదూతలు ఎవరికంట? దేవుడికి భయభక్తుల్లో ఉండే వాళ్ళకి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి. దిస్ ఇస్ వాట్ గాడ్ ప్రామిసింగ్. ఇది నా మాటలు కాదు. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుడి గ్రంథంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం అయి ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ ఆఫ్ ఇట్, నిర్గమకాండం 23:20 అండి. నిర్గమకాండం 23:20. Behold, I send an angel before thee to keep thee in the way, to bring thee into the place which I have prepared. అంటే మనకన్నా ముందుగా దేవుడు అంటే దూతల్నే పంపిస్తాడంట. టు కీప్ ది ఇన్ ద వే అండ్ బ్రింగ్ ది ఇన్ టు ద ప్లేస్ విచ్ ఐ హావ్ ప్రిపేర్డ్. అంటే మీరు ఎక్కడ దేనికోసమైతే యు ఆర్ డెస్టిన్డ్ బై గాడ్, అక్కడికి కూడా దేవదూతలే నడిపిస్తాయండి. ఆ మార్గం గుండా కూడా దేవదూతలే తీసుకెళ్తాయండి. ద ప్లేస్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ అస్, అక్కడికి కూడా దేవదూతలే పనిచేస్తాయండి. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. Behold, I send an angel before thee to keep thee in the way, to bring thee in the place which I have prepared. Hallelujah. దూతలు పని చేస్తాయి మన గురించి. And if you want, Matthew 4:6-11. Matthew, this is an example I just want to take. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. Matthew 4:6-11. Devil tempt Jesus after 40 days of his fasting. Appudu the devil goes to Jesus and he just tempt him. 40 రోజుల ప్రార్థన తర్వాత సాతాను he go to Jesus and he just tempt, దేవుణ్ణి శోధిస్తదండి. Then the devil taketh him up into the holy city, seateth him on the pinnacle of the temple, and saith unto him, If thou be the Son of God, cast thyself down, for it is written, He shall give his angels charge concerning thee. In their hands they shall bear up thee up, lest at any time thou
డాష్ దై ఫుట్ అగేన్స్ట్ ద స్టోన్. అంటే సాతానికి కూడా తెలుసు మనకు దేవదూతలు ఉంటాయని. వీఆర్ సో పూర్, వీఆర్ సో గుడ్ పీపుల్ దట్ వీ డజంట్ నో. డెవిల్ knows it, that he gave his angels, the same promise which God promised us, ఆయనకు కూడా he used. అదే మనకు కూడా, అదే వాగ్దానము మనకు కూడా అండి. ఎలా అయితే యేసు ప్రభుకి ఏంజల్స్ ఇచ్చారో మనకు కూడా అలాగనే సేమ్, నో పార్షాలిటీ. అందుకనే దేవుడు గాడ్ టోల్డ్, నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారంట. ఎవ్రీ సెయింట్ ఆఫ్ గాడ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఏంజలిక్ మినిస్ట్రీ. ప్రతి దైవజనుడు బైబిల్లో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద ఏంజలిక్ మినిస్ట్రీ బికాస్ దే కేమ్ టు దట్ నాలెడ్జ్ దట్ ఏంజల్స్ ఆర్ విత్ దెమ్. వాళ్ళకి ఆ జ్ఞానము కలిగిందండి. దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఏంజల్స్ చార్జ్ ఓవర్ దెమ్. అందుకనే వాళ్ళు భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళు దాటారు. దానియేలు ఎగ్జాంపుల్, సింహాల నోర్ని మూయించాడంట. ఎవరు వచ్చారు? దూతలు వచ్చి సింహాల నోర్ని మూసారంట. సో ఎంత భయంకరమైన పరిస్థితి అయినా దే హ్యావ్ దట్ నాలెడ్జ్, దే హ్యావ్ యూజ్డ్ ఇట్, బట్ వీ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ అండ్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అందుకని మనం పోగొట్టుకుంటామండి. And Jesus said unto him, it is written again, thou shalt not tempt the Lord thy God. And సాధారణ చెప్పండి, నీకు ఏంజల్స్ ఉన్నాయిగా వాడుకో అని. అంటే డెవిల్ నోస్ ఇట్. మనం తెలుసుకోవాలండి. ఇట్స్ అ టైమ్, it's very high time that we should know that angels are given to us for ministering us, to serve us. It's very high time. Psalm 91 అందరికీ తెలిసిన కీర్తన, బట్ ఐ వాంట్ టు జస్ట్ రిమైండ్ యూ. మనం చదువుతాం కానీ వీ డోంట్ టేక్ ఇట్ సో సీరియస్ దట్ చదవడం వరకే చదివేస్తాం. బట్ గాడ్ ఈజ్ సో సీరియస్ అబౌట్ ఇట్. Psalm 91:11. For he shall give his angels charge over thee to keep thee in all the ways. They shall bear thee up in their hands, lest thou dash thy foot against a stone. అంత గొప్పగా, దాని ముందు చదవండి, there shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. For he shall give his angels charge over thee to keep thee in all thy ways. We just read and we just leave it. కానీ అది మనం పొందుకోము. But God is encouraging you today. నమ్మండి that angels are with you. Angels are protecting you. Whatever you say in the name of Jesus to them, they will listen. And they will do work for you. I have experienced it so many times. I have experienced it and always experience it about angels. I know I'm sorry, but there are so many angels, all angels are called in death. Excuse me. What is it? Excuse me. What? Sorry for the disturbance. I'm really not well with my throat, but I just tried my best to sing songs. The whole week I was not well, but I really want to praise God. Till this time, I thought I will not make it, but I was asking God just the healing. Let me do this service today. I just want to, till this time, I I was speaking because the whole week I was not well, but I really want to praise God. There are so many angels.
I can teach more about angels, what I studied and what I came to know. I have studied it so much about angels. Even the devil is an angel. Devil is also an angel, a fallen angel, which took 2/3 of the angels and came out of heaven and just నా దేవుడు ఉగ్రతకి అది లోన్ అయింది because of his proudness. It is also an angel, which play now. It's which have taken control over the world, but we are more powerful than him. Because even angels will fight for us, will battle for us. మనం కూడా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదండి. Angels will fight for us. Angels will then go speak to the people. అంత గొప్ప దేవుని మనం కలుగున్నామండి. Really want to thank God and really want to encourage you all. I just sense ఏ దేవుడైతే మాకు ఇచ్చాడు అధికారము, I speak upon your life. మీ జీవితాలలో పట్ల కూడా మీరు ఆ జ్ఞానముతోని you will also use angels in your life. మీ జీవితాల పట్ల కూడా ఆ దేవదూతల్ని మీరు కూడా అనుభవిస్తారని just need to speak a word to them. You just need to speak a word to them, ante, according to the word and in the name of Jesus. They will totally listen to you 100%. They will not even doubt is that person is saying right or wrong. They just do it because we need to build the kingdom of God as it is in heaven on earth. That's our vision. And I really want to thank God for this opportunity. When I meditate, then adiginappudu God was telling me, tell about angels to the people. I just want to encourage you, just want to pray with you now. I just release angels over your life, upon your family, in your house, whoever is under my voice. You will see angels in your house. నా స్వరము వినే ప్రతి గృహంలో కూడా మీరు దేవదూతల్ని ఎక్స్పీరియన్స్ అవుతారండి, మీరు అనుభవిస్తారు దేవదూతల్ని. I really want to pray for you all. Heavenly Father, Lord God, దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. దేవా ఏదైతే దూతలకి ప్రభా మా కొరకు నువ్వు సృష్టించావు నాయన, దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. మా కొరకు సృష్టించిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దేవా అది మేము వాడుకునే కృప మాకు దయచేయండి. ఆ జ్ఞానంలోకి ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా ఏ దూతల్ని ప్రభా మాకు ఆజ్ఞాపించావు ప్రభా, మమ్మల్ని గార్డ్ చేయమన్నావు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమన్నావు ప్రభా. దేవా అలాగనే I speak Lord Jesus Father Lord God, I speak angels to work for them Lord Jesus Father Lord, to work for them in the name of Jesus. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. దేవా I speak healing angels Father Lord God, ప్రభా స్వస్థత ప్రభా, getting the new organs for them Lord Jesus, the kidneys, the heart, the lungs Lord Jesus Father Lord God, the eyes Lord Jesus Father Lord God. I speak angels to bring for them in the name of Jesus and keep them in their bodies in the name of Jesus. Deva niku vandana. I release financial angels in their lives Father Lord God. Let their financial status be increased through these angels Father Lord God. Deva niku vandana. I speak promotion angels in the name of Jesus Father Lord God. Let them get the promotion in the name of Jesus. Deva మరి ప్రమోషన్ ని కలిగించే దేవదూతల్ని కూడా I speak in the name of Jesus Father Lord God. దేవా నీకు వందనాలు. Yes Father Lord God, thank you Lord Jesus Father Lord God. Lord, we submit everything into your mighty hands Lord, as have sown a seed in their hearts. Let it be multiplied 100-fold, 1,000-fold in the name of Jesus. ఏ విత్తనం అయితే మరి నేను దేవదూతల గురించి విత్తానో నాయన, వాళ్ళ హృదయంలో వాళ్ళు 100 100 ఫలము ప్రభా అభివృద్ధి చెందే కృప దయచేయమని ప్రభా. మరి సాతాను ఎలాగైనా ఆ విత్తనాన్ని దొంగలించకుండా నాయన ప్రొటెక్ట్ దెమ్ లార్డ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ లార్డ్ గాడ్. As a church, let we also experience angels in our church, Lord Jesus, Father, Lord God. As your word says, Father, Lord God, in Mount Zion we enter even the host
of angels will enter and చూస్తున్నాం తండ్రి. Lord, as a church, Lord Jesus, you have promised us even angels is work in the church, Father Lord God. Thank you, Father Lord God, for that promise. Thank you, Lord Jesus, Father Lord. Let the ministering of angels be in the church, Father Lord God. Thank you, Father Lord God. Hallelujah. Lord, I pray, let the ministry of ministering angels minister to the lives of people, Father Lord God. Thank you, Father Lord God. In Jesus' mighty name I ask and pray, Lord. Amen. Well, praise God for this time, and that was a wonderful word about angels. దూతల గురించి, దూతల పరిచర్య గురించి మరి చక్కటి వాక్యము మరి తను బోధించింది. సో అందరి బట్టి దేవునికి స్తోత్రం. షీ వాజ్ నాట్ వెల్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ since couple of days, but she doesn't want to, she didn't want to miss the opportunity that she has to speak and teach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం గురించి తను అవకాశాన్ని కోల్పోకూడదు. ఖచ్చితంగా దేవుని కొరకు నేను నిలబడి వాక్యం చెప్తా అని చెప్పి తను సిద్ధపడింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పీపుల్ హు హ్యావ్ జాయిన్డ్ ఇన్. ఓకే, సో కంటిన్యూ టు లాగ్ ఇన్ విత్ అస్, కంటిన్యూ టు షేర్ ద జాయ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద లార్డ్. మాకు దేవునిలో ఉన్నటువంటి ఆనందం, దేవునిలో ఉన్నటువంటి ఇంకా భారము, బాధ్యతలు అన్నింటిలో కూడా మరి మీరు ఇంకా పాల్పంచు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అండ్ ఆల్సో కంటిన్యూ టు ప్రే ఫర్ అస్, ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ, pray for the church, and next week lo, Sister Shraddha, she'll be teaching the word of God. It'll be marvelous. ఒక ప్రత్యక్షతో కూడినటువంటి వాక్యము తను జీసస్ అలోన్ మినిస్ట్రీస్ ద్వారా దాదాపు 10 సంవత్సరాల నుంచి తను పరిచయం జరిగిస్తున్నాడు. యవన ప్రాయంలో చిన్న బాల్యము నుండే దేవుడు తనని అభిషేకించి వాడుకుంటున్నాడు. ఒక నోటి బూరగా, ఒక ప్రవక్తగా, మరి ఒక సువార్థికురాలుగా దేవుడు తనను వాడుకుంటున్నాడు. అండ్ ఆల్సో షీఈస్ హ్యావింగ్ ఎ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. ఓకే, ఇన్స్టెంట్ హీలింగ్స్ కూడా ఆ పరిచయంలో మేము చూసాం. సో అండ్ షీల్ బి హియర్ లైవ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో ఇట్ బి ఇంగ్లీష్, తెలుగులో కూడా ఉంటుంది. సో you can encourage your people to just log in with us to experience the power of God, దేవుని యొక్క అభిషేకం. సో we really thank God for this podium. దేవుడు సహజానికి అతీతంగా కదిలి ఈ పోడియాన్ని మాకు సమకూర్చాడు. మరి దీనికి ముందుకు వచ్చినటువంటి సిస్టర్ని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి దేవుడికి తెలుసు, తన సిస్టర్కి తెలుసు ఏ రీతిగా మరి సంఘటనలో విత్తుందని. సో doesn't want to mention her name, and I think she is also happy about that. And అంతేకాకుండా 20వ రోజు, ఓకే, 20th కి we are having this widows కి, ఓకే, every year మేము పేదలకు, ఓకే, పూర్ ఫీడింగ్, అండ్ ఆల్సో అనాథలకు, వృద్ధులకు మేము ఏదో ఒకటి చేస్తున్నాం ఎవ్రీ క్రిస్మస్కి. ఆచారం ఏం లేదు, ఒక ఆచారం ఏంటి ఇది క్రిస్మస్కే ఏంటి అని ఏం లేదు, కానీ క్రిస్మస్కి మనం అందరం కూడా చక్కగా వంటలు, పలహారాలు, చక్కటి వస్త్రాలు, సూట్లు, బూట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగా, ఆ ఖర్చులో భాగంగా ఇంకో ఖర్చుగా, ఓకే, దీన్ని ఒక ఆఫరింగ్ అనేది మీరు తీసుకొని మరి ఇస్తూ ఉంటాం. మేము క్యారల్స్ కూడా వెళ్తాం. క్యారల్స్కి వచ్చినటువంటి ఆఫరింగ్ కూడా మరి దాంట్లో మేము పెట్టి మరి అలాగ ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాం. దిస్ ఇయర్, ఈ సంవత్సరానికి దేవుడిని అడిగినప్పుడు విడోస్కి మేము కిచెన్ కొంచెం సామాన్ ఇవ్వాలనుకుంటున్నాం. పర్ హెడ్కి 500 రూపీస్ చొప్పున 100 మంది విడోస్ ఉన్నారు. సో ఆల్రెడీ దే ఆర్ రెడీ, 100 మంది ఉన్నారు. సో ఇప్పటికే మేము అనౌన్స్మెంట్ చేసి ఉన్నాం. సో ఈ వారం, వచ్చే ఆదివారం 20వ తేదీ, ఓకే, 20th ఆర్ 21st ఆదివారం లేదా సోమవారం రోజు మేము ఖచ్చితంగా కార్యక్రమం చేస్తాం. సో ప్లీజ్ డూ కాల్ us, ప్లీజ్ డూ షేర్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ us. మాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతలో మీరు కూడా పంపులు చేసుకోవాలని మనవి. సో ఎవరైనా మీరు ముందుకు వచ్చి మరి సాయం చేస్తారంటే ఆర్థికంగా మరి ముందుకు రండి. అండ్ వీఆర్ ఎంకరేజింగ్ యూ టు కాల్ us. మై నంబర్ ఈజ్ 880118. ఓకే, పోస్ట్లో కూడా ఉంటుంది, మా ప్రొఫైల్లో కానీ మేము పెట్టే పోస్ట్లో ఉంటుంది. 8801877052 ఈజ్ మై నంబర్. 8801877052 ఈజ్ మై నంబర్, వాట్సాప్ నంబర్. ప్రేయర్ రిక్వెస్ట్కి కానీ, ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ, దీని గురించి కానీ, అకౌంట్ నెంబర్ కావాలంటే కూడా మేము చెప్తాం. సో దీనికి మీరు కాల్ చేస్తే, మీరు కాంటాక్ట్ చేస్తే విల్ బీ ఇన్ టచ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ వీ విల్ ప్రే క్విక్లీ. ఎస్ శాలిటక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ కుమార్, అబ్రహాం హెవెన్, హానోక్ చంటి, విజయ్ తాపా, స్రవంతి, ప్రైజ్ లార్డ్ మా, అండ్ విల్సన్, యానిమల,
Animal and Devraj Bubali, Shyam PS, Chittibabu, Mama, thank you very much. Banu Kiran, Shalataka, yes, John, Naveen, thank you everyone. పేరు మీ అందరికి కూడా వందనాలు. దట్స్ వాట్ అక్కడ వరకే మేము చూడగలుగుతున్నాం ప్రస్తుతానికి. కామెంట్స్ దీనికన్నా ముందు ప్రస్తుతానికి చూపించట్లేదు. బట్ ఎనీహౌ యూనో శ్యామ్ పిఎస్ గారు ప్రే రిక్వెస్ట్ కనబడుతుంది. we will pray for that. Okay, please pray for my financial problems and job. Lord, we just pray for your abundant grace, Lord, to touch our dear brother Sham, Lord God, who has put his request, Lord Jesus, about their financial issues. Lord, I just pray you intervene into that midst, Lord God. Lord, తండ్రి వారు నమ్ముతుండగా విశ్వసిస్తుండగా తండ్రి ప్రభువా ఇదిగో ప్రే రిక్వెస్ట్ వారి నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ పెట్టుంటుండగా తండ్రి వారి విశ్వాసాన్ని గణపరచమని ప్రార్థిస్తున్నాం. నేను తోడుగా ఉండండి. ఆర్థికమైనటువంటి ప్రతి ఇబ్బంది నుండి తండ్రి వారి బయటికి వస్తున్నారు కాక అని ఆజ్ఞాపిస్తున్నాం. నైనా let them come out from every kind of financial problem that they have in Lord God. తండ్రి ఆ ఒక ఊబిలో నుండి తండ్రి ఆ ఒక అపవాది కలిగి ఉన్నటువంటి ఉచ్చులో నుండి తండ్రి ప్రభువా యేసు నామములో తండ్రి ఆర్థికమైనటువంటి ఆ ఒక తండ్రి ఆ ఒంటరితనం తండ్రి ప్రభువా ఆ ఒక తండ్రి బానిసత్వంలో నుంచి వారి బయటికి వస్తున్నారు కాక ఆజ్ఞాపిస్తూ మీ సంకల్పమును మీ సమృద్ధిని వారి మీదుగా విడుదల చేస్తూ ప్రభువా ఉద్యోగ విషయంలో కూడా మీ కటాక్షం లార్డ్ వి డిక్లేర్ యువర్ ఫేవర్ upon his job, Lord God. Thank you, Father. Let your miracle take place in Jesus' name we pray, Lord. Also pray for Ram, Lord God. తండ్రి ప్రే రిక్వెస్ట్ తండ్రి ప్రతిసారి పెడుతుండగా తండ్రి అవునైనా బిడ్డను ముట్టండి ప్రభువా. తన ఒక తండ్రి వివాహం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకున్నటువంటి జీవితం గురించి ఉద్యోగం గురించి మేము ప్రార్థిస్తూ తండ్రి తన జీవితంలో మీరు కదిలి మీ కార్యం జరిగించండి ప్రభువా. మేలులతో బ్రదర్ని మీరు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Any more prayer requests before we close? ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉంటే పెట్టండి. We will close this. All right. Hope you all had a great time with the word. Yes, Masirisha. Thank you very much for joining. God bless your family. God bless you. మీ యొక్క కుటుంబంలో దేవుడు కదులను గాక. మీరు ఇంతకుముందు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, అది ఇప్పుడు కనబడట్లేదు, అంతకుముందు నేను చూశాను. సో ఐ డిక్లేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు మదర్ గురించి ప్రేయర్ పెట్టారు. సో ఐ డిక్లేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. లార్డ్, ఐ స్పీక్ కంప్లీట్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ అపాన్ అవర్ డియర్ సిస్టర్స్ మదర్. లార్డ్ తండ్రి వారి యొక్క తల్లి అని వారి అమ్మగారిని ముట్టండి ప్రభువా. తల నుండి అరికాల వరకు మీ అభిషేకమును విడుదల చేస్తున్నాం నేనా. ప్రతి విధమైనటువంటి తండ్రి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి నుండి అభ్యంతరకరమైనటువంటి ఆలోచన నుండి తండ్రి ప్రభువా ఆ బిడ్డ సంపూర్ణమైనటువంటి విడుదల కలిగి ఉండి తండ్రి ప్రభువా కుటుంబం అంతా సమాధానంలో ఉండి నేను స్తుతించే కుటుంబంగా బిడ్డల్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ వారి మధ్యలో మీ ఆత్మ మీ రక్త ప్రోక్షణ మీ పరిశుద్ధమైనటువంటి రక్త ప్రోక్షణ కలుగును గాక అని యేసు నామములో పలుకుతున్నాం తండ్రి. All right, so hope to see you on Thursday evening. Prayer session manaku untundi. So possessing the promise ani oka prayer session 5 గంటలకి ప్రతి గురువారం రోజు. ఓకే, బేస్తవారం అంటాం, గురువారం అంటాం. So we'll be having that prayer session. Okay, so thank God, thank you very much who are praying for us. You know, this is the miracle of God. This is the supernatural provision of God. This podium we dedicate it. Yes, Lord, we dedicate this podium for your glory, Lord God. తండ్రి యొక్క పోడియం నుండి వెళ్ళేటువంటి ప్రతి బోధ తండ్రి ఈ లోక నలుమూలలో తండ్రి ప్రభువా చేరుతుండగా ప్రభువా నీ యొక్క కార్యం జరిగించును గాక తండ్రి ప్రభువా. నీకున్నటువంటి తండ్రి ప్రభువా తండ్రి ఆ ఒక అభిషేకపు కార్యం తండ్రి ప్రభువా అనేకుల జీవితాల్లో తండ్రి రక్షణ కార్యం తండ్రి సువార్త తండ్రి ప్రభు అనేకులకు తండ్రి చేరుడుగా కానీ ప్రార్థిస్తూ ఈ యొక్క మరి పోడియంని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేము డెడికేట్ చేస్తూ నీకు మహిమలు చెల్లిస్తూ మరొకసారి దీన్ని దయచేసినందుకే నీకే వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఆన్ థర్స్డే.